ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి తుమ్మల రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అమిత్ షాతో భట్టి అలానే మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. వరద నష్టంపై ప్రాథమిక నివేదిక ఇచ్చిన మినిస్టర్స్ వరద సాయంపై చర్చించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. భట్టి తుమ్మల రాష్ట్రానికి ఆర్థిక సాయం రావాల్సిన నిధులపై చర్చించారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి తగ్గే ఆదాయంపైన చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై చర్చించామన్నారు భట్టి. తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్ పై సుంకాలు తగ్గించాలని కోరామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరారు భట్టి తుమ్మల. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిశాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, అట్లాగే లోన్ రీస్ట్రక్చరింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఇతరత్ర అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో విరివిగా విస్తారంగా సాగు చేస్తున్నటువంటి పామాయిల్కి సంబంధించిన దానిపైన, క్రూడ్ ఆయిల్ పైన విధించేటువంటి సుంకాలని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి పెంచమని ఆ సుంకాన్ని, ఇతరత్ర లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావాల్సినటువంటి ఆర్థిక సాయం గురించి వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు. సంవత్సరంలో కూడా వరదలు వచ్చినప్పుడు మంత్రులు వచ్చారు, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు, నష్టాన్ని చూశారు. కమిటీ కూడా వచ్చింది, దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ఇంత ఇవ్వాలని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మాకు వరద సహాయ నిధి కింద ఏమాత్రం రాలేదు. వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఎస్డీఆర్ఎఫ్ తప్ప ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి పెద్ద ఎత్తున 50 సెంటీమీటర్లు, ఎప్పుడు కూడా చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 50 సెంటీమీటర్లు ఒకే రోజు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రహదారులు కానీ, పంటలు కానీ, ఆస్తులు కానీ పెద్ద ఎత్తున నష్టపోయినాయి. కాబట్టి దయచేసి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయా రాష్ట్రాలకి, మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా ఇస్తున్నారో, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలకి స్పెషల్ గ్రాంట్ కింద మాకు కూడా మేము 5,000 కోట్లకి నష్టం జరిగిందని చెప్పి ప్రాథమిక నివేదిక ఇస్తున్నాం. రేపు డీటెయిల్ రిపోర్ట్ కూడా పంపిస్తామని చెప్తాం.